సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి మంత్రివర్యులకి కూడా మా నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక విషయం నోటీసులో పెట్టాలని చెప్పని అడిగాను అధ్యక్ష. మా దగ్గర గురుకుల పాఠశాల ఉంది అధ్యక్ష, బాలికలకు సంబంధించినటువంటి గురుకుల పాఠశాల ఉంది అధ్యక్ష. దాంట్లో పేద విద్యార్థులందరూ చదువుకోవడంతో కొంచెం మెరుగైనటువంటి ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. దాంతో పిల్లలు బాగా చదువుకుంటూ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది. అక్కడ పనిచేస్తున్నటువంటి టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే అటెండర్స్ కానీ కుక్స్ కానీ అక్కడ పనిచేస్తున్న అవుట్సోర్స్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా కాలం నుంచి కూడా సుమారుగా 10-15 సంవత్సరాల నుంచి అయితే కనుక అక్కడ ఉన్న పనిచేస్తున్న టీచర్స్ కూడా మాకు రెగ్యులరైజేషన్ అవ్వలేదని చెప్పని కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు డిఎస్సీలో వాటిలో కూడా క్వాలిఫై కూడా చేయడానికి కూడా ఇబ్బంది ఉందని చెప్పని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. వారందరినీ కూడా రెగ్యులర్ చేసి కొంచెం మాకు న్యాయం చేయాలి. మీరు డిఎస్సీ తీసి అనేక మంది ఉపాధ్యాయుల్ని ఆదుకుంటూ ఉన్నారు నిరుద్యోగులు కాబట్టి, మీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అన్ని శాఖల ఉద్యోగాలు తెస్తూ ఉన్నారు కాబట్టి మమ్మల్ని కూడా ఆదుకోవాలని చెప్పని కూడా వారు రిప్రజెంటేషన్లు ఇవ్వడం, మంత్రి గారికి కూడా ఇవ్వాలని చెప్పని కూడా ఆలోచనతో కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. సో హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా అదేవిధంగా ఇబ్బంది పడుతున్నారు. సాలిసాలని జీతాలతో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మార్కెట్లో కూడా అన్ని రకాల కూడా రేట్లు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జీతభత్యాలు కూడా పెరగని పరిస్థితుల్లో వాళ్ళు చాలా కుటుంబాల పోషణ కోసం పిల్లల్ని చదివించుకోవడం కోసం ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి మా నియోజకవర్గమే కాదు, మీరు చెప్పాడుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్య ఉంది. కాబట్టి ఇటువన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ అవుట్సోర్స్ పనిచేస్తున్న ఉద్యోగస్తులకి జీతాలు పెంచేటువంటి విధంగా కొంచెం తగు చర్యలు తీసుకోవాలని చెప్పని మీ ద్వారాగా మంత్రివర్యుల్ని కోరుతున్నా అధ్యక్ష.